తెలంగాణలో పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ ఉమ్మడి పాలమూరుపై ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల వేళ షెడ్యూల్ విడుదల క్రమంలో ఉదయం ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్కు ప్రధాని మోడీ రానున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. సుమారు 1,00,000 మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10:45 హైదరాబాద్లోని రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ బయలుదేరతారు. 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్కు బయలుదేరతారు. 11:50 ప్రాంతంలో కొల్లాపూర్ చౌరస్తాలో సభా వేదిక దగ్గరలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో కర్ణాటక రాష్ట్రంలోని కాలబుర్గికి పయనమవుతారు. నాగర్ కర్నూల్కు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 ఎస్పీల పర్యవేక్షణలో 3 ఏఎస్పీలు, 11 మంది డీఎస్పీల ఆధ్వర్యంలో 28 మంది సీఐలు, 72 మంది ఎస్ఐలు, 164 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. మొత్తం 662 మంది, 8 ప్యాటర్న్ల బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో మన భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూల్ నియోజకవర్గ కేంద్రానికి మొట్టమొదటిసారిగా రావడం జరుగుతా ఉంది. ఒక పండుగ వాతావరణంలో నరేంద్ర మోడీ గారికి ఈరోజు నాగర్ కర్నూల్ ప్రజలే గాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేయడం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈ అమృత గడియలు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి గురించి, వారు చేసే ప్రకటన గురించి మేము విశ్వాసంతో ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణలోకి వచ్చి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాటు సందర్భంగా బహిరంగ సభ కోసము భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచారి, వన్పర్తి జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి తదితరులు సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములుతో పాటు ఆయన కుమారుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాగర్ కర్నూల్ నిర్వహించిన మోదీ సభపై భారీ అంచనాలున్నాయి. ఈ సభా వేదిక పాలమూరుకు స్పష్టమైన హామీలు, ఎన్నికల నజరానాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కేంద్రం పరిధిలోనూ ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్స్, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరుపై హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జిల్లా కేంద్రం నుంచి అచ్చంపేట మధ్యమడుగు మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని మాచారం వరకు జాతీయ రహదారి నిర్మాణము, కల్వకుర్తి నుంచి సోమశీల మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి పనులు వేగం, తర్వాత బ్రిడ్జి నిర్మాణం, భూత్పూర్ శ్రీశైలం జాతీయ రహదారి సంబంధించి, గద్వాల నుంచి సూర్యాపేటకు సంబంధించి రైల్వే లైన్ తదితర అంశాలపైన ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాల మంజూరు,
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అదనపు నిధులు కావాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. యువత మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హామీ లభిస్తుందని జిల్లా వాసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తెలంగాణలో పాలమూరును బీజేపీ మొదటి నుంచి సెంటిమెంట్ ప్రాంతంగానే భావిస్తుంది. ప్రతి ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి పార్టీ అగ్రనేతలు వచ్చి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇక్కడ జరిగే విజయ సంకల్ప సభపై అందరి దృష్టి ప్రత్యేకంగా ఉంది. అయితే 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు, అదేవిధంగా 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ మహబూబ్నగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అప్పటి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. అయితే ఇటీవల బీజేపీకి తీర్థం పుచ్చుకొని తన కుమారుడు భరత్ ప్రసాద్ కు మొదటి జాబితాలో టికెట్ తీసుకుని ఖరారు చేయించుకున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాములకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా అనుచరగణం ఉంది. తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తానని రాములు ఇప్పటికే అధిష్టానానికి మాట ఇచ్చారు. ఎస్సీ రిజర్వ్ కావడంతో ఈ సభ మాదిగల రిజర్వేషన్ పై ఏమైనా ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మహబూబ్నగర్ లో డీకేఆర్ రెండోసారి టికెట్ కేటాయించడంతో ఈ లోక్సభ స్థాన పరిధిలోని మహబూబ్నగర్, మక్తల్, నారాయణపేట్, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీకి మంచి పేరు పట్టుంది. అయితే దేవరకద్ర, జడ్చెల్ల, షాద్నగర్లలో ఇటీవలనే పార్టీలో కొంచెం కాస్త ఊపు వచ్చింది. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ ఎలాగైనా గెలవాలని పార్టీ పావులైతే కలుగుతుంది. నాగర్ కర్నూలు సమీపంలోని వెలమ ఫంక్షన్ హాల్ సమీపంలో ఖాళీ స్థలంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు ఇచ్చేశారు. ప్రధాని మోడీ రావడంతో ఈ నియోజకవర్గం ప్రత్యేక దృష్టి సాధించేది మనం చెప్పుకోవచ్చు. అయితే సభ విజయానికి శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం నిన్న సాయంత్రము బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ రాములు, రాష్ట్ర నాయకులు అందరూ పరిశీలించారు. సభ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జన సమీకరణపై చర్చ జరిగింది. అయితే ప్రధానమంత్రి మోదీ నాగర్ కర్నూల్ కు మొదటిసారి వస్తుండడంతో ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ప్రధాని మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగర్ కర్నూల్ రానున్నారు. పోలీసులు నాగర్ కర్నూల్ లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. 4 ఎస్పీలు ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతుంది. వీరితో పాటు 3 అదనపు ఎస్పీలు, 14 మంది డిఎస్పీలు, 28 మంది సిఐలతో పాటు 620 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే లోక్సభ ఎన్నికలలో దృష్ట్యా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ సభ కృష్ణా క్లస్టర్ లో పరిధిలోన మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్సభ స్థానాలలో విజయం సాధించాలనే లక్ష్యంగా ఈ సభ కొనసాగుతుంది. ఈ రోజే మనకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సభ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.